హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న ఆడబిడ్డ నిధి పథకంకి సంబంధించి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అయితే వస్తాయి. దీని గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటి వరకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకానికి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తూ కొత్త అప్డేట్ అయితే ఇచ్చారండి. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏ మహిళలకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మహిళలు ఎలాంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి, ఇంకా ఏ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు, ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి. ఈ 10 నిమిషాలు వీడియోని అయితే చివరిదాకా పూర్తిగా చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇస్తామని సీఎం గారు అయితే చెప్పారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ పథకం ద్వారా మహిళలందరికీ లబ్ధి చేకూరుస్తామని ఆయన అన్నారు. మరి ఈ 18,000 రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే చాలా సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చారండి. లెక్క ప్రకారం గత ఏడాది దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే విడుదల చెయ్యాలి అని అనుకున్నారండి. కానీ అదైతే వాయిదా వేశారు. సంక్రాంతి కానుకగా నెలకి 1500 రూపాయలు మహిళలకు ఇస్తామని అప్పుడు కూడా ఒక ప్రకటన అయితే చేశారు. కానీ అది కూడా ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చిందండి. అవేంటి అనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ఏవైతే ఈ అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనం పథకం కానీ, ఆటో సోదరులందరికీ ఈ వాహన మిత్ర పథకం కానీ, ఇలా అనేక పథకాలు విడుదల చేసి ప్రజలందరికీ మేలు చేసినట్లుగానే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీ అందరికీ 18,000 రూపాయలు రావాలి అంటే ఏపీ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చిందండి. గతంలో ఉన్న వాటినే కాస్త మార్చి మళ్ళీ రూల్స్ని అయితే అప్డేట్ చేశారు. ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని బీసీ, ఎస్టీ, ఎస్సీ వంటి కులాలకి చెందిన మహిళలకు మాత్రమే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. కానీ తర్వాత ఆ రూల్ని అయితే మార్చి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా అందరికీ ఈ డబ్బులు ఇస్తామని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కులాల వారీగా కాకుండా అందరి మహిళలకు సమాన న్యాయం ఉండేలాగా ఈ పథకాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారండి. మరి ఈ పథకం ద్వారా మహిళలకు డబ్బులు రావాలి అంటే ముందుగా 18 నుంచి 59 మధ్య వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అర్హత ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా ప్రాథమిక అర్హతలండి. ఇంకా అనర్హతల గురించి చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా పూర్తి అర్హతలు కలిగి ఉన్న వారికి మాత్రమే, అంటే పూర్తిగా అర్హతలు ఎవరికైతే ఉంటాయో ఆ మహిళలకు మాత్రమే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అనర్హతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైనా సరే అవుట్ సోర్సింగ్ జాబ్స్ కింద గ్రామాల్లో 10,000 రూపాయలు, అలాగే పట్టణాల్లో 12,000 రూపాయలు జీతం పొందుతున్న వారు, ఇంకా ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ పథకానికైతే అనర్హులుగా గుర్తిస్తున్నట్లు మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఈ 18,000 రూపాయలు ఇస్తామని గతంలో చెప్పినా కూడా ఒకరికి మాత్రమే ఇక నుంచి కుటుంబంలో ఈ పథకాన్ని అయితే ఇచ్చే అవకాశం ఉందండి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారని మనకి సమాచారం ఉంది. మీ కుటుంబంలోని రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా సరే వారిలో ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా 18,000 రూపాయలు పొందడానికైతే అవకాశం ఉంటుంది. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా మహిళలు పెన్షన్ పొందుతూ ఉన్నట్లయితే అలాంటి వారికి ఈ పథకం రాదండి. ఎందుకంటే పెన్షన్ పథకం ద్వారా ఆల్రెడీ మీకేంటంటే 4,000 రూపాయలు కానీ
6,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇలాగా ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అటువంటి వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి 1,500 రూపాయలు అయితే రావు. సో ఈ పాయింట్ని అయితే అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. నేను అందుకే చెప్పాను 18 నుంచి 59 వయసు మధ్యలో ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హత ఉంటుంది. అలాగే 6 దశల నిర్ధీకరణ, దీన్నే 6 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అంటారండి. దీనిలో భాగంగా ఒక సంవత్సరంలో ఏ నెలలో అయినా సరే 300 యూనిట్ల కంటే ఎక్కువగా మీ కరెంటు బిల్లు వస్తే మిమ్మల్ని అనర్హులుగా గుర్తించి మీ పేరుని ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే అర్హుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది. తర్వాత భూమి అనేది మీకు 13 ఎకరాల లోపే ఉండాలండి. ఈ 13 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా మీరు ఈ పథకానికైతే అనర్హులు. ఇంకా మీరు ఇన్కమ్ ట్యాక్స్, దీన్నే మనం ఆదాయపు పన్ను అని కూడా అంటాము. సో ఇది కడుతూ ఉంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకున్నా సరే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించదు. మీ యొక్క అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నా ఇంకా మీకు 4 చక్రాల వాహనం ఏమన్నా ఉన్నా సరే ఈ పథకం అయితే మీకు వర్తించదు. ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉంటే ఇబ్బంది లేదండి, కానీ సొంతంగా కారు ఉంటే మాత్రం ఈ పథకానికి అయితే మీరు అనర్హులుగా గుర్తింపబడతారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే మీకు ఎక్కువగా స్థలం గనక ఉన్నట్లయితే దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మీకు ఈ పథకాన్ని రానివ్వకుండా చేస్తారు. సో మహిళలు మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మీ యొక్క ప్రొఫైల్ అనేది, మీ యొక్క డీటెయిల్స్ వివరాలన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారండి. అవి మొత్తం పూర్తి చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అప్పుడు మాత్రమే మీకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తారు. సో కాబట్టి ప్రతి మహిళ ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోండి. సో ఈ 6 అంశాలు కానీ మీకు ఉంటే మీరు ఈ పథకానికైతే అనర్హులుగా పరిగణింపబడతారు. సో ఇవేవి కూడా మీకైతే ఉండకూడదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో దీన్నే 6 స్టెప్ వెరిఫికేషన్గా మీకైతే చేస్తారు. సో ఆ వెరిఫికేషన్ చేసే టైంలో ఇవన్నీ కూడా మీకు నో అని రావాలి. సో గుర్తుంచుకోండి, మీకు అన్నీ కూడా నో అని రావాలి. సో ఎస్ అని ఒకటి కూడా రాకూడదు. అలాగే ఇంకొకటి ముఖ్యంగా, మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా మీరేంటంటే అదనంగా ఈ 3 పనులు చేసుకోకపోతే మాత్రం మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావండి. మరి ఆ 3 పనులు ఏంటి అనేవి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో చివరిదాకా చూడమంది ఇందుకే అనమాట. ముందుగా అందరూ మహిళలు ఈకేవైసీ చేసుకొని ఉండాలండి. సో అన్ని సంక్షేమ పథకాలకి ఈ ఈకేవైసీ అనేది తప్పనిసరి అని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. ఈకేవైసీ అంటే ఏంటి అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో అదేముండదు, మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో దానికి మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండడం, దీన్నే ఈకేవైసీ అంటారు. సో ఆల్రెడీ చాలా మంది ఈకేవైసీ చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు మీరు చేసుకోకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వెంటనే మీ యొక్క గ్రామ సచివాలయం దగ్గరికి కానీ లేదా రేషన్ దుకాణాల వద్దకు కానీ వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు మీరు. తర్వాత మహిళలందరూ మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలండి. ఎందుకంటే మనకి ఏపీ ప్రభుత్వం అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ డబ్బులు రావాలి అంటే, ఎలాంటి పథకాల నుంచి అయినా డబ్బులు రావాలంటే డీబీటీ అనే ఒక పద్ధతి ద్వారా మీకైతే వస్తాయండి. సో డీబీటీ అంటే మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు. సో అదేంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అయి ఉండాలంటే, యాక్టివ్గా ఉండాలంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి రెండిటికి సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివ్లో ఉండాలి. సో ఇప్పటి వరకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయాలి అని చెప్పేసి అడిగితే చాలు, మీ యొక్క ఆధార్ కార్డు అంతేకాకుండా బ్యాంక్ బుక్ అయితే అడుగుతారు. ఈ 2 ఇచ్చేసి మీరైతే చేయించుకోవచ్చు. ఎలాంటి పథకాలు రావాలన్నా సరే ఖచ్చితంగా ఇదైతే ఉండాలండి, మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది దీన్ని అయితే వదిలేస్తారు. సో ఏముందలే అవో వస్తాయని చెప్పేసి వదిలేస్తారు, అలా చేయొద్దు. అలాగే మహిళలు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండాలి. సో ఎవరైనా ఇంకా చేసుకోకపోతే చేసుకోండి, మనకి ఇంకా గ్రామ సచివాలయ అధికారులు అయితే చేస్తూ ఉన్నారు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వెంటనే ప్రతి ఒక్కరు పూర్తి చేసుకోండి. ఇక మీదట మనకి ప్రభుత్వ పథకాల నుంచి ఎలాంటి డబ్బులు రావాలన్నా సరే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. సో ఇవ్వండి మీరు చేసుకోవాల్సిన పనులు. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మొత్తం కూడా మీకైతే చెప్పాను. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూశారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. లేదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియోని అయితే వెనక్కి లాగి చూడండి. ఒకసారి ఏంటంటే ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి. అప్పుడు
ఏంటంటే ఇంకా పూర్తిగా మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. అప్పటికి మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని వస్తుందండి, హైప్ మీద నొక్కి ఆ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఏంటంటే మన వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది, అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంటనే ప్రతిరోజు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే మన ఛానల్లో ఎలాంటి వీడియో చేసినా సరే వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరైతే దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.